వీటిని బెల్ ఫ్లవర్స్ అంటారు. మా చిన్నప్పుడైతే వీటిని పసుపు గన్నేరు పూలు అనేవాళ్ళం. ఇది చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా వచ్చిందో. దీన్ని నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టుకోవడం మీద చిన్న మొక్క ఉంటే ఇది దేశవాళీ వెరైటీ కదా అని చెప్పి తీసుకొచ్చి ఇలా ఈ కుండీలో వేసాను, ఈ గ్రో బ్యాగ్లో. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 months అయింది ఇది ఎదిగి ఇలా గుత్తు ఫస్ట్ బ్లూమింగ్ అనమాట. ఇది ఎంత బాగుందో చూసారా, బెల్ ఫ్లవర్స్. ఇది దేశవాళీ వెరైటీ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా నేచర్లో మనకి అక్కడక్కడ కనిపించేవి తెచ్చి ఇలా మన గార్డెన్లో ప్లేస్ చేసుకుంటే అదొక వెరైటీ కదా, అదొక ఆనందం కదా మనకి. అవి పుష్పించినప్పుడు, ఫలించినప్పుడు. మనం నర్సరీల నుంచి కూడా చాలా మొక్కలు తెస్తుంటాము, కానీ ఇలా వీటిని ఎక్కడో కనిపించిన వాటిని ఇలా తెచ్చి మనం గ్యాదర్ చేసుకుంటే అవి ఫలించినప్పుడు అది ఇంకొక ఆనందం అన్నమాట. ఇంత బాగుంది కదా. ఇవి వస్తే గుత్తులు గుత్తులు వస్తాయండి, మనకు పూజకి బాగా పనికొస్తాయి. ఇంట్లో పూజలకి మన ఇంట్లో పెరిగే మొక్కల నుండి వచ్చిన పువ్వులతో పూజ చేసి అదొక ఆనందం. చూసారా, ఇదండి ఈ వీడియో. ఇది చాలా చిన్న గ్రో బ్యాగ్లోనే వేసాను. ఇలా మాది పొన్నగంటి కూర కూడా వస్తుంది. ఇది పెద్ద చెట్లు అవుతాయి నెల మీద అయితే, మన గార్డెన్లో కాబట్టి ఇలా బ్యాగ్లో వేసుకున్నాం అన్నమాట. గ్రో బ్యాగ్లో చిన్న పాట ఇచ్చాం. వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలు తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. నమస్తే.